నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సాక్షి పేపర్ తప్ప జగన్కు ఆత్మసాక్షి లేదా? అమరావతి మునిగిపోయిందంటాడు, పోలవరం కొట్టుకుపోయిందంటాడు. ఇంకెంతకాలం ఈ ఫేక్ ప్రచారాలు జగన్? ఇది నేనంటున్న మాట కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్న మాట. నిన్న మొన్నటి వరకు తల్లికి వందనంలో, అలాగే అన్నదాత సుఖీభవ, అలాగే ఫ్రీ బస్, ఈ 3 పథకాల మీద ప్రచారం చేయడం మనం చూసాం. ఈ ఫేక్ ప్రచారాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎంతకాలం వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు? నిజంగానే ఆ ప్రచారాలను ప్రజలు నమ్మే అవకాశం ఉందా? ఇదిలా ఉంటే ఈరోజు కొత్తగా మళ్ళీ టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల మీద కొన్ని అసత్య ఆరోపణలు చేసి వాళ్ళను బజారు కీర్చడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి రాజకీయాలు ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? మరి జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలు దింపేసినా కూడా ఆయన రాజకీయ తీరులో కావచ్చు, ఆయనలో కావచ్చు ఎటువంటి మార్పు రానటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాల గురించి మరిన్ని విషయాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, మీరు ఈ మధ్య రోజుకొక న్యూస్ వింటూనే కూటమి ప్రభుత్వం ఏమో అభివృద్ధి పేరుతో రోజుకో సంక్షేమ పథకాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు అంటే అది అప్పుల్లో ఉండని కానీ వాళ్ళ పాటలో వాళ్ళు పడుతూ ప్రజలకు ఇవ్వాల్సింది ఇస్తున్నారు. కానీ ప్రజలు కూడా సంతృప్తిగానే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కళ్ళు మండుతున్నట్టున్నాయి. ప్రతి పథకం మీద ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? మరి అభివృద్ధి చెందడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖంగా ఉండటం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండట్లేదంటారు? ఇప్పుడు మామూలు పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అంటే, ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ పెట్టారు. అందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఆ పథకంలో ఉన్న లోపాలేంటి చెప్పు, చేతైతే చెప్పాలి. అన్నదాత సుఖీభవాన్ని ఇస్తున్నారు. ఆ పథకంలో ఉన్న లోపాలేంటి, వాటిని ఎట్లా సరిదిద్దాలి చెప్పు. అది నీకు చేత అయితే స్టడీ చేసి చెప్పాలి. ఇప్పుడు ఫ్రీ బస్ ప్రోగ్రామ్ పెట్టారు. ట్రమండ్రస్ రెస్పాన్స్ వచ్చింది. దాన్ని చాలా అసలు మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ 3 పథకాలతోటి చాలా అంటే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇంత అప్రిషియేషన్ వస్తున్నప్పుడు ఈ పథకాలని ఇంకా మరింత మెరుగ్గా ఎట్లా అమలు చేయాలి అనే సలహా సూచన ఇవ్వాలి చేతైతే. అంటే ఆయన చెప్పుకుంటాడు కదా, ఈ రాష్ట్రంలో 4-5 పార్టీలు ఉన్నాయి, అన్నీ ఒకవైపే ఉన్నాయి, నేను ఒక్కడే తప్ప అంటాడు కదా. అంటే నువ్వు ఒక్కడివి ప్రతిపక్షం అని నువ్వు అనుకుంటున్నావు కదా, అనుకో, తప్పేం లేదు. నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా నేనే ప్రతిపక్షం అనుకో, తప్పేమీ లేదు అందులో. నువ్వు మరి ప్రతిపక్షం అయినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. అయ్యా ఇదిగో ఇది ఇట్లా ఉన్నది, ఇగో ఇట్లా చేయండి అని చేత అయితే చెప్పాలి. చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ 3 కలిసి నరేంద్ర మోడీ అక్కడి నుంచి పైనుంచి సహకారం అందిస్తూ ఉంటే ఒక్కొక్క స్కీముని పెట్టుకుంటూ సక్సెస్ చేసుకుంటూ దాన్ని స్టెబిలైజ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకో, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి, గవర్నమెంట్ని ఎట్లా నడపాలి నేర్చుకో. నీకు అదే ఉండవు. ఈయన వస్తే మొన్న ఎప్పుడో చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడికి అసలు అడ్మినిస్ట్రేషన్ రాదంటాడు. ఎప్పుడో సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అన్నాడు ఆయన. రాదంటాడు. ఇంకా అడ్మినిస్ట్రేషన్ నిన్ను మీ నాన్నను చూసి నేర్చుకోవాలి. అది 1,00,000 కోట్ల అవినీతి తెలుసు కదా. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయనే చేశాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోనీ ఈయన కొడుకు చేయాలి కదా మరి లెక్క ప్రకారం. ఈయన అవకాశం ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ ఆయనే చేశాడు. లెక్కర కుంభకోణం అదంతా కూడా. అంటే ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు అనుకోవాల్సి వస్తున్నది అంటే, మీరు చెప్పారు అమరావతి మునిగిపోయింది అంటాడు. ఎక్కడ మునిగిపోయింది దా ఒకసారి చూపించుతా. నువ్వు ఆ తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నావు కదా, నీళ్ళు వచ్చినాయి లోపలికి చెప్పు. ఆ ఫోటో, నీ ఇంటి ఫోటో తీసి నువ్వు పెట్టు. నీ ఇంట్లో, నీ పెద్ద ఇల్లు కదా, మామూలు ఇల్లు కాదు అది, పెద్ద గవర్నమెంట్ ఖర్చుతోటి నువ్వు ఇనుప గడ్డలు పెట్టించుకున్నావు కదా చుట్టూతా, పెద్ద ప్యాలెస్ అది. ఆ ప్యాలెస్లో నీళ్లు నిలబడ్డాయా ఒకసారి నీ ఫోటోలు పెట్టి
అమరావతి మునిగిపోయిందని నమ్ముదాం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాన్ని చూసి భరించలేక డ్రోన్ విజువల్స్ రిలీజ్ చేసింది. మొత్తం అమరావతి మొత్తం ఇప్పుడు దేశం మొత్తం అక్కడ మొత్తం ఉత్తరాఖండ్ ఎట్లా ఉంటుందో చూసాం కదా, మొత్తం మునిగిపోయింది, వాషౌట్ అయిపోతూ ఉన్నారు. మొత్తం ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, క్లౌడ్ బరస్టులు వచ్చి హైదరాబాద్ ఎట్లా తయారైంది? క్లౌడ్ బరస్టులతోటి హైదరాబాదు, అసలు హైదరాబాదులో అయితే వాహనాలు నడపటానికి వీలు లేకుండా అయిపోయింది. అటువంటి పరిస్థితి హైదరాబాదులో కూడా ఉన్నది కదా. ఇటువంటి సిచ్యుయేషన్లో అమరావతి క్లియర్గా ఉంది. ఎంత వానబడ్డా నిలబట్టలేదు. దానికంటాడు కొండవీటి వాగు పొంగింది, పాలవాగు అయితే అసలు పొంగుతూనే ఉంది అంటాడు. ఆ నీళ్ళన్నీ ఆ పొన్నూరుకు వదులుతున్నారు అంటాడు. అసలు ఏంటి ప్రచారం ఏంటి? నీకేమన్నా బుర్ర ఉందా? నువ్వు చేసే రాజకీయాలు, నీ విధ్వంసకర రాజకీయాలకి ప్రజలు చీకొట్టారు కదా. ఇంకా ఈ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఎంతకాలం బతుకుతావు? ఎంతకాలం నువ్వు నీ రాజకీయ పార్టీని ఎంతకాలం బతికించుకుంటావు? నీ రాజకీయ పార్టీ అడుగు పోలవరం కొట్టుకుపోయింది అంటాడు. ఏమిటి ప్రచారం ఏంటి? ఇదేంటి? అందుకని జగన్మోహన్ రెడ్డి కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలా, లేకపోతే గమ్మున ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని ఇటువంటి తప్పుడు ప్రచారం చేయటం వల్ల అతనికి కలిసి రాదు, అతని పార్టీకి కలిసి రాదు, పైగా అసహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీని అసహించుకుంటున్న విషయం పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో క్లియర్ కట్గా అర్థమైనా కానీ నీ సొంత ఊళ్ళో ప్రజలు తీర్పు చెప్పినా నీకు అర్థం కాకపోతే ఇంకా నిన్ను ఏం చేయాలి? సార్ శ్రీనివాస్ గారు, ఎప్పుడైతే ఈ వర్షాకాలం స్టార్ట్ అయిందో వెంటనే అంతకు ముందు వరకు అమరావతిలో పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పి లేఖలు రాయడం, మెసేజ్లు పెట్టడం, మెయిల్స్ పెట్టడం మనం చూసాం. ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసి ఇదిగో అమరావతి మునిగిపోతుంది అని చెప్పి స్వయంగా అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కొత్తగా ఏదో అమరావతి కోసం పొన్నూరుని ముంచేశారు, కొండవీటి వాగు నీటి మళ్లింపుతో 72,000 ఎకరాల పంటలు మునిగిపోయాయి అని చెప్పి కొత్తగా ఒక ప్రచారం చేస్తున్నారు. సో అసలు వీటిల్లో వాస్తవం ఎంత ఉందంటారు? అంటే తప్పుడు ప్రచారం, తప్పుడు మాటలు, తప్పుడు పనులు, తప్పుడు కథనాలు, అసలు తప్పుడు పార్టీగా, ఇప్పుడు తప్పుడు మాధ్యమాలుగా మారాయి. అంటే ఇప్పుడు మనం ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ 67వ గేటు ఇరిగి పడిపోయిందంట. ఇప్పుడు దానికి నోటీసులు పంపారు, కేసులు పెట్టారు. అది సాక్షి మీద లేకపోతే సుమన్ టీవీ మీద. అంటే ఇప్పుడు 67వ గేటు నిజంగా ఇరిగి పడిపోయిందా? గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అప్పుడు ఏమయ్యారు? ఏం చేశారు? అసలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారా? ఈ ఛానల్స్ ప్రజలను కాపాడగలిగారా? సామూహిక జల సమాధి. ఇక్కడ ఏమీ జరగలేదు, చక్కగా నడిచిపోతుంది. అసలు ఏంటి, కొండవీటి వాగు మొత్తం వరద పొంగుతోంది. ఆ మొత్తం ఆ నీళ్ళని అప్పాపురం ఛానల్లోకి మళ్ళించారు, గుంటూరు ఛానల్లోకి మళ్ళించారు, లేకపోతే కృష్ణా ఛానల్. అసలు సత్యమూర్తి గారు చెప్పారేంటి, పొన్నూరు మునిగిపోయింది. అమరావతిని లేపడానికి పొన్నూరు ముంచేశారు. అతన్ని పట్టుకొచ్చారు, ఆ వైసీపీ క్యాండిడేట్ పొన్నూరు ఎవరు, అంబటి మురళీకృష్ణ, అతనితో మాట్లాడిచ్చారు. అసలు ఛానల్లోకి నీళ్ళే రిలీజ్ చేయలేదు ఇన్ని వర్షాలు పడుతున్నా కానీ. ఇప్పుడు నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పుడు స్పష్టంగా ఇచ్చాడు, ఆయన మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసలు ఇంత ఫేక్ ప్రచారం చేస్తున్నారు? ఫేక్ పార్టీ అనే చెడ్డ పేరు కాదులే, ఉన్న పేరే వాస్తవం. అది అంటే వ్యాపారం ఫేక్, అతని చదువు ఫేక్, అతని రాజకీయం ఫేక్. అంటే విషం కక్కుతున్నారు. మీరు కళ్ళల్లో నిప్పులు. ఏది అక్కడ అభివృద్ధి జరుగుతోంది, పోలవరం కడుతున్నారు, చక్కగా నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 12,500 కోట్లు నిధులు ఇచ్చింది పోలవరానికి. అమరావతి చక్కగా కడుతున్నారు, 63,000 కోట్లతో అమరావతి పనులు శంకుస్థాపనలు చేశారు, రోడ్లు మొత్తం అన్నీ వేసేస్తున్నారు అక్కడ. అంటే ఇప్పుడు పనులు ముమ్మరంగా సాగితే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడా? భవన నిర్మాణ కార్మికులు నీ హయాంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు ఆత్మహత్యలు.
ఇసుక దొరకకుండా మొత్తం ఇసుకని బ్లాక్ మార్కెట్ చేసి శాండ్ మాఫియా ఇతర రాష్ట్రాలకు అమ్మేసుకున్నారు. ఇసుక అంతా ఇక్కడ ఇసుక లేక పనులు ఆగిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు 1.5 టన్నుల ఇసుక ఉచితంగా ఇచ్చారంట. ఏది 14 నెలల్లో బ్రహ్మాండంగా పనులు సాగుతున్నాయి. అటు పేదల ఇళ్ళు కడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం కట్టడానికి ఇంకా నీకు మళ్ళీ కొత్తగా ఇంకొక దాని తెర మీద తీసుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నారు సెప్టెంబర్ నుంచి అని చెప్పి కూడా ఈరోజు ఒక కొత్త ప్రచారం కూడా వచ్చింది. స్టీల్ ప్లాంటు అక్కడ పనిచేస్తుంది, పని చేయకూడదు కదా. పని చేస్తే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. ఏది అన్నీ మూతపడాల, అతను ఆనందంగా మరి ఆయన వ్యాపారాలు మాత్రం సాగాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడాలి, కానీ భారతీయ సిమెంట్స్ మాత్రం పనిచేయాలి. నువ్వు తేలేకపోయావే 13,500 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్లో 3 ఫర్నెస్లు మొన్న కూడా చెప్పారు సత్యమూర్తి గారు, 98% ప్రొడక్టివిటీ వస్తుంది. అసలు ఇతర దేశాలకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎగుమతులు పెరిగాయంట. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు అన్నారు తల్లికి వందనం, దాని మీద బురద జల్లారు, విషంగా ఎక్కారు. బురద జల్లడం కాదు, నువ్వు ఇచ్చావా? 2 బిడ్డలుంటే ఆ తల్లికి నువ్వు 1 బిడ్డకే ఇస్తానన్నావు, అనేక ఆంక్షలు పెట్టావు. ఏంటి 300 యూనిట్లు కరెంటు బిల్లు రాకూడదన్నావు, స్కూటర్ ఉండకూడదన్నావు, లేకపోతే అతను ఎవరు ఆటో డ్రైవరో లేకపోతే క్యాబ్ డ్రైవరు అతని కారు ఉండకూడదన్నావు. ఎన్ని పెట్టావు షరతులు? ఇవాళ షరతులు ఉన్నాయా? చక్కగా బ్రహ్మాండంగా 2 బిడ్డలుంటే 30,000 వేశారు, 3 బిడ్డలుంటే 45,000 పడుతున్నాయి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు ఇవాళ అందాయి. అందరూ అసలు రైతులంతా ఇవాళ సంబరాలు చేసుకుంటూ ట్రాక్టర్లతో ఊరేగింపులు జరుగుతున్నాయి. మంత్రుల్ని ఎమ్మెల్యేలని ట్రాక్టర్లతో ఊరేగింపులు జరుపుతుంటే కన్నెర్రా. ఇప్పుడు ఉచిత బస్సు నిన్న పెట్టారు. అసలు మొదటి రోజే 11 లక్షల మందో ఏమి ఎక్కారంట. సక్సెస్ అయింది ఆ ప్రోగ్రాం బ్రహ్మాండంగా. ఆ రోజానో ఎవరినో ఆమెను పిలిపిస్తారు, ఆమె ఎక్కడి నుంచో మాట్లాడుద్ది. అంటే మీరు అన్నట్టు పథకాలు ఇస్తున్నట్టే ఇస్తున్నారు, కానీ రీవెరిఫికేషన్ పేరుతో మళ్ళీ వాటిని చాలా వరకు తొలగించేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నారు. అనర్హుల్ని తొలగిస్తారు. ఇది అర్హుల కోసమే ఈ పథకాలు. ఏది నీ హయాంలో దివ్యాంగుల పెన్షన్ ఏం చేశావు? అందరికి కట్ చేసావు కదా, కోత. ఇప్పుడు దివ్యాంగులకి పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ అసలు వికలాంగుడు కానాడు కూడా నువ్వు వికలాంగ పెన్షన్ తీసుకుంటారా? భర్త ఉన్నాళ్ళు వితంతు పెన్షన్ తీసుకుంటారా? ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నామా? మొత్తం అటువంటివన్నీ కూడా తీసేశారు. ఏది స్పష్టంగా అర్హులైనటువంటి పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తూ వైసీపీ కార్యకర్తలు ఏది అర్హుల ముసుగులో వచ్చారే వాళ్ళందరినీ తీసేస్తుంటే వీళ్ళు ఈ విధంగా మరి పాపం గంగవెర్రులు ఎత్తితే ఎట్లా? ఉచిత బస్సు పథకమే ఉంది. ఇవాళ మరి 11,000 బస్సుల్లో మరి 8,000 బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు చక్కగా. నిన్న సిపిఐ రామకృష్ణ మాట్లాడాడమ్మా. ఏమని మాట్లాడాడు? ఆయన ప్రతిపక్షమేగా సిపిఐ. ఇప్పుడు స్త్రీ శక్తి పథకాన్ని స్వాగతిస్తున్నాం, కాకపోతే మీరు ఇంకొక 3,000 బస్సులు కొనండి, మహిళల కోసమే తిప్పండి. విమర్శ అయినా సూచన అయినా ఎలా ఉండాలి? నిర్మాణాత్మకంగా ఉండాలి. అది వదిలేసి ఇప్పుడు ఆయన 3,000 బస్సులు కొనమన్నాడు, ఆర్టీసీ అది దానిపైన చర్చిస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి వాళ్ళు కొత్త బస్సులు కొనడం, ఈ మహిళలకు తిప్పడం ఏవో చేస్తారు. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ విమర్శలు చేశారు కదా. ఇప్పుడు ఎవరు ఈ సుమన్ టీవీ వాళ్ళు మాట్లాడిందో లేకపోతే ఎవరది సాక్షిలో వచ్చిందో, శాసనసభకి వెళ్ళి మాట్లాడు, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళి మాట్లాడు? అక్కడ నోరు తెరిస్తే గాలిపోద్దనా? అబద్ధాలు చెబితే తాట తీస్తారు కదా అక్కడ. ఈ అబద్ధాలకి ఇంకా అంతు పంతు లేదా? ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్టు మీద డివిఎస్ గారు వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొన్ని కాల్ఫర్ చేశారు. ఒకటేంటంటే ప్లాంట్ మార్పుల కోసం ఈఓఏ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అక్టోబర్ 2020లో రీబార్ల ఉత్పత్తి కోసం మీడియం మర్చెంట్ స్ట్రక్చరల్ మిల్లును మార్చడానికి ఈఓఐ ఇచ్చారు. రా మెటీరియల్స్ కోసం ఒక ఈఓఐ ఇచ్చారు. ప్లాంట్ నిర్వహణ, మరమ్మతులు, ఇతర సేవల కోసం టెండర్లు పిలుస్తూ ఉన్నారు.
ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇస్తే, ఈ టెండర్లు పిలిస్తే, అక్కడ ఒక మేధావి ఉన్నాడు, గుడివాడ అమర్నాథ్ అంటారు అతన్ని. అతను మంత్రిగా కూడా చేశాడు, బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి ఇస్తున్నారు అంటాడు. ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అందులో దాన్ని స్ట్రీమ్ లైన్ చేశారు. 3 ఫర్నెస్ల్ని వాళ్ళు సిస్టమేటిక్గా నడుపుతున్నారు. ప్రొడక్షన్ ఫుల్ లెంగ్త్లో నడుస్తూ ఉన్నది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవేంటంటే కొన్ని సర్వీసుల్ని వాళ్ళు తీసుకోవటానికి అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంట్రాక్ట్లు ఫ్లోట్ చేస్తారు. ఇది మినిమం నాలెడ్జ్ ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది, గుడివాడ అమర్నాథ్కి తప్ప అందరికీ అర్థమవుతుంది. అక్కడ మొత్తం ఇంకా ఈ చాలామందిని తీసేశారు, వాళ్ళని తీశారు, వీళ్ళని తీశారు అని చెప్తున్నాడు కదా ఈ గుడివాడ అమర్నాథ్. ఇతనికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. మొత్తం విచ్చలవిడిగా కార్మికుల పేరుతోటి ఇప్పటివరకు తీసేసింది ఎవరినో తెలుసా? హౌస్ కీపింగ్ వాళ్ళని. ఎక్కడైనా సరే హౌస్ కీపింగ్కి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారా? హౌస్ కీపింగ్కి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్న పెద్ద ఆర్గనైజేషన్స్ ఏమన్నా చెప్పమన్నా? అమర్నాథ్ని చెప్పమను. పర్మనెంట్ ఎంప్లాయీస్ని తీసేయటం అనేది ఇక్కడ ఈ హౌస్ కీపింగ్ని ఆటోమేటిక్గా అవుట్సోర్సింగ్కి ఇస్తారు. ఎక్కడైనా అవుట్సోర్సింగ్కి ఇస్తారు. ఆ పని చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు విశాఖ ఉక్కు టర్న్ అరౌండ్కి రావాలి, ప్రాఫిట్లోకి రావాల్సిన అవసరం ఉంది, లేకపోతే కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఈ గుడివాడ అమర్నాథ్కి, జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే వీళ్ళెవరికి తెలియదు కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో సింగరేణి కాలరీస్, సింగరేణి బొగ్గు గనులని టర్న్ అరౌండ్కి తెచ్చిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సింగరేణిని టర్న్ అరౌండ్కి తీసుకొచ్చాడు. అంటే నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ని కాదు, దాంట్లో 32 విభాగాలను మాత్రం ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు అంటున్నారు. దీంట్లో వాస్తవం లేదంటారు. అదే కదా చెప్తుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వాళ్ళు టెండర్లు పిలిస్తే అవి వస్తాయి. వాళ్ళు ఏంటి అంటే కొన్ని సర్వీసుల్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద టెండర్లు పిలిచారు. ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. ఇటువంటి రెగ్యులర్ ప్రాసెస్ని అడ్డుకోవటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే అప్పట్లో అంటే ప్రభుత్వం మారగానే కూడా ఇలాంటి దుష్ప్రచారాలే చేయడం జరిగింది. అప్పుడు కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చి స్వయంగా వాళ్ళకి హామీ ఇచ్చి మరీ వెళ్ళారు, నేను కేంద్రంతో మాట్లాడతాను అని చెప్పి ఆయన 2 సార్లు ఆడడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి స్టీల్ ప్లాంట్కి ఏమన్నా జరిగిన గుడ్ థింగ్స్ ఏమున్నాయంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చింది. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చెప్పారు? విశాఖ స్టీలు వయబుల్ కాదు, దీన్ని మూసేద్దామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చెప్పిన తర్వాత దాని మీద ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం ముందరికెళ్ళి దీన్ని ప్రైవేటైజ్ చేద్దాము అంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు, వద్దండి, అది మా ఆంధ్రుల హక్కు అండి, విశాఖ ఉక్కు అనేది మా ఆంధ్రుల హక్కు, మీరు కొన్ని రోజులు ప్రాసెస్ని స్టాల్ చేయండి అని చెప్పి దాన్ని ఎట్లా రివైవ్ చేస్తానో చెప్పాడు. ప్లాన్ ఇచ్చాడు. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నేను టర్న్ అరౌండ్కి తెస్తాను, ఈ విధంగా తెస్తాను అని చెప్పి యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు. ఆ యాక్షన్ ప్లాన్ చదువుకున్న తర్వాత నిర్మలా సీతారామను ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి ప్యాకేజ్ ఇచ్చారు, ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చారు. అట్లా ఇస్తారా ఎవరన్నా? చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్లాన్ తోటి వాళ్ళు కన్విన్స్ అయ్యి ప్యాకేజ్ ఇచ్చారు. ఆ ప్యాకేజీని అమలు చేస్తూ ఉన్నారు. ఫర్నెస్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్కొక్కటి ఫర్నెస్లు మూసుకుంటూ వచ్చారు. చంద్రబాబు వచ్చిన ఈ 14 నెలల్లో 3 ఫర్నెస్లు 98% పెర్ఫార్మెన్స్ తోటి పనిచేస్తూ ఉన్నాయి. ఫర్నెస్లు పనిచేయడం మొదలు పెడితే కూడా కనపడలేదా? గుడివాడ అమర్నాథ్, నువ్వు అక్కడే కూర్చొని ఉంటావు కదా. అందుకని ఇక్కడేంటి కార్మికులను తీసేస్తున్నది ఎక్కడ? హౌస్ కీపింగ్లో తీసేస్తున్నారు. యాక్చువల్గా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులను తీసేయట్లేదు. నీకేంటి ప్రాబ్లం?
వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? విశాఖ ఉక్కు నిలబడితే, విశాఖ ఉక్కు ప్రాఫిట్లోకి వస్తే కొన్ని లక్షల మంది బతుకుతారు అక్కడ. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే చిత్తశుద్ధితోటి నువ్వు వచ్చి ఈ తప్పుడు ప్రచారం చేసుకొని ఈ రకరకాలు ఆ పోలవరం ఇది అప్పర్ కాఫర్ డ్యామ్ కొట్టుకుపోతుందని చెప్పి ఓ పెద్ద బ్యానర్ ఐటము, ఏడుపు బ్యానర్ ఐటము. అంటే అందులో జగన్మోహన్ రెడ్డి అసురు నయనాలే కనపడుతున్నాయి తప్ప నాకు ఇంక వేరేది కనపడలా. జగన్మోహన్ రెడ్డి అప్పర్ కాఫర్ డ్యామ్ వయసు ఎంత ఉంటుందో చెప్పు, ఒకసారి చెప్పు. అప్పర్ కాఫర్ డ్యామ్ కానీ లోయర్ కాఫర్ డ్యామ్ కానీ వాటి ఒరిజినల్ లైఫ్ స్పాన్ ఎంత? అప్పర్ కాఫర్ డ్యాము లోయర్ కాఫర్ డ్యాము ఎందుకు కడతారు? ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని తీసేస్తారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు ప్రాజెక్టుని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయకపోవటం వల్ల అప్పర్ కాఫర్ డ్యామ్ వయసు అయిపోయింది. దానికోసం అని చెప్పి అప్పర్ కాఫర్ డ్యామ్ని కాపాడటానికి బట్రస్ డ్యామ్ కడుతున్నారు. ఈ ఖర్చు అంతా జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి ప్యాలెస్, యలహంక ప్యాలెస్ వేలం వేసి జప్తు చేసి కట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన డ్యామేజ్ అది. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి బట్రస్ డ్యామ్ కట్టి అప్పర్ కాఫర్ డ్యామ్ని సేవ్ చేసుకోవటానికి దాని ఏజ్ అయిపోతుంది. అప్పర్ కాఫర్ డ్యామ్ లోయర్ కాఫర్ డ్యామ్ ఏజ్ 5 years ఉంటుంది. అంత కష్టపడి పోలవరం డ్యామ్ని ముందరికి తీసుకెళ్తూ ఉంటే కొట్టుకుపోయింది. నీ కోరిక, నీ విషపు కోరిక అది నెరవేరదు, సావదు. సాక్షిలో వీళ్ళు అది రాస్తారు. ఇక్కడ కేటీఆర్ ఏమో మరి కూలేశ్వరం అన్నారు కదా, దీన్ని కూలవరం అంటారా అంటాడు. అసలు ఇంకొక థియరీ చెప్తున్నారు. మొత్తం పోలవరం హరీష్ రావు మొన్న చెప్తున్నాడు, పోలవరం కొట్టుకుపోతే కేంద్రం జలశక్తి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటాడు. పోలవరం కొట్టుకుపోయిందా? వచ్చి చూడిపోయి వెళ్ళి చూసిరాపో. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అసలు మామూలుగా నడపట్లేదు రాజకీయాన్ని. ఆయనేమో ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అసలు ఆయన కాళేశ్వరాన్ని బాంబులతో పేల్చారట. మేడిగడ్డ రిజర్వాయర్నట బాంబులతో పేల్చారట. ఆ సౌండ్ విన్నట్ట, అందుకని క్రాకలు ఇచ్చినాయి అంట. అసలు ఈ ఐపీఎస్ ఎట్లా అయ్యాడు? అసలు ఉద్యోగం ఎట్లా చేశాడు? నీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్పాల్సిన మాట నాది. మేడిగడ్డ రిజర్వాయర్ని బాంబులు పెట్టి పేల్చారంటాడు. ఏమన్నా అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఇక్కడేమో తెలంగాణలోనేమో ఈ కేటీఆర్ పార్టీ, ఈ ఇద్దరు సోదరులు, ఈ అపూర్వ సహోదరులు కలిసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. అవినీతి కవలలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకోవటమే. అంటే మొన్న ఈ మధ్య నిమ్మల రామనాయుడు గారు ఒక మాట అన్నారు, వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా ఉండేలాగా మేము 2027 కల్లా దీన్ని మొదటి దశ కంప్లీట్ చేస్తామని. వెంటనే అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ పోలవరం అంటే ఇంత డ్యామేజ్ అయిందే చంద్రబాబు వల్ల, కాపర్ డ్యాములు కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టాడు, అందువల్ల అది కొట్టుకుపోయింది అని చెప్పి ప్రెస్ మీట్లో ఆయన అంటున్నాడు. డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో తెలుసా? ఫస్ట్ అడుగు, డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారు, కాఫర్ డ్యాములు ఎక్కడ కడతారు? అసలు నాకు కనపడతలేదు డయాఫ్రమ్ వాల్ ఎక్కడ అంటున్నాడు ఎవరు. ఇక చంద్రబాబు ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఏమనాలో అర్థం కాల. ఏది టీఎంసీకి పోలవరం అన్నాడు, మరి ఇప్పుడు ఎందుకు అనట్లేదు అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. వర్క్ నడుస్తున్నది కదా. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు అంబటి రాంబాబు. ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు, అమరావతి జలమయం అయిందన్నది వాస్తవం అని చెప్పి బిగించేశాడు. అమరావతి జలమయం అయిందన్నది వాస్తవం అంటే భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ జలమయం అయిందన్నది వాస్తవం. ఏది జలమయం కాదు భారీ వర్షాల్లో? ఇప్పుడు అసలు ఇంత భారీ వర్షంలో కూడా అమరావతిలో నీళ్లు నిలబట్టాలా? అసలు వీళ్ళు ఏడుపు ఎందుకు అర్థం కావట్లా. దేవినేని ఉమా సవాల్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు రా, నేను వెళ్తున్నా ఎక్కడికి, అమరావతి నిన్ను తీసుకెళ్తా, ఎక్కడ జలమయం అయ్యింది, ఎక్కడ పొన్నూరు మునిగింది చూపిద్దు రమ్మని సవాల్ చేస్తున్నాడు దేవినేని ఉమామహేశ్వరరావు. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటి, కేవలం దుష్ప్రచారం.
అసలు ఇప్పుడు కాదు సార్, ఎప్పటి నుంచో అసలు అమరావతి ఎప్పుడూ ముంపు ప్రాంతమే. చంద్రబాబు గారు కూడా కరకట్ట మీద మునగకుండా ఉండటం, కరకట్ట మీద ఇల్లు కట్టించుకొని ఆ నీటిని మొత్తం విజయవాడ మీదకు వదిలాడు అని చెప్పి ప్రచారం చేయడం కాకుండా, శివరామకృష్ణన్ కమిటీ మొదటి నుంచి చెబుతూ ఉంది అమరావతి నిర్మాణానికి పనికిరాదు అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏది శివరామకృష్ణన్ కమిటీ అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకున్నటువంటి దాంట్లో 80% దీనికి ఓటేశారు. కృష్ణ గుంటూరు మధ్య అమరావతి పెట్టడం, అది నది ఒడ్డునుంది, మొత్తం అటు మరి ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయో ఇటు అన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అమరావతికి నడిబొడ్డును ఉందన్నమాట. అటు 13 ఎంపీ సీట్లు ఉంటే ఇటు 12 ఎంపీ సీట్లు అన్నమాట. అటు 600 కిలోమీటర్ల దూరం ఉంటే ఇటు 600 కిలోమీటర్ల దూరం. ఇట్లా అది భౌగోళికంగా మధ్యగా ఉన్న ప్రాంతం అయితే దానిపైన ఇలా విషం కక్కితే ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఈ మంత్రులు తన హయాంలో పనిచేసిన వాళ్ళందరినీ మీ మంత్రిత్వ శాఖల మీద విషం కక్కడమే పనిగా పెట్టుకోమన్నట్టున్నాడు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్, నువ్వు పరిశ్రమల మీద విషం కక్కు, అంబటి రాంబాబు నువ్వు ప్రాజెక్టుల మీద విషం జిమ్ము, ఇట్లా ఎవరికి వాళ్ళకి ఇచ్చినట్టున్నాడు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ అంటాడు, ఈనాడులో తప్పు రాశారు, జిఎస్టీ వసూళ్ల గురించి మాట్లాడతాడు. జిఎస్టీ 4 నెలల్లో వసూళ్లు 10,000 కోట్లు మాత్రమే అని కాకు చెప్పింది అంటాడు. ఇక్కడ స్పష్టంగా 16,000 కోట్లు జిఎస్టీ వసూళ్లు జరిగాయని చెప్తుంటే దాంట్లో చక్కగా ఇచ్చారు మొత్తం. అసలు ఏంటి, ఎప్పుడెప్పుడు ఎంతెంత వచ్చింది అనేది అంతా కూడా చెబితే ఇతను తిమ్మిని బిమ్మిని చేస్తాడు. అంటే ఆర్థిక శాఖ మంత్రిగా నువ్వు ఆర్థిక శాఖ మీద విషంగక్కు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుకి అసలు వడ్డీ కలిపి ఇప్పటికీ 20,000 కోట్ల రూపాయలు తీర్చింది ఈ కూటమి ప్రభుత్వం. 20,000 కోట్లు. ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుసా బుగ్గన రాజేంద్ర, నువ్వు ఎంత అప్పు చేశావు, ఆ అప్పుని టైం అయిపోతుంటే తీర్చాలి కదా. ఇప్పటికీ 20,000 కోట్లు తీర్చారు ఆ జగన్ చేసిన అప్పు. ఇప్పుడు జిఎస్టీ ఈ ఏడాది మొత్తం అంచనా 27,477 కోట్లు అంట. కానీ 4 నెలల్లోనే ఎంత వచ్చింది, 16,754 కోట్లు వస్తే, అబ్బే ఈనాడు రాసిన తప్పు, కాకు చెప్పింది తప్పు, నా దగ్గర అసలు లెక్కలు ఉన్నాయి, 10,000 కోట్లే వచ్చిందంటాడు. అంటే ఎలా వీళ్ళు విషం కక్కుతున్నారు అనేది కనుక తీసుకున్నట్లయితే, ఇప్పుడు పయ్యావుల కేసు ఆ మధ్య మహానాడులో మాట్లాడుతూ ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి ఇంజూరస్ టు హెల్త్ అన్నాడు. ఏది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి హానికరంగా మారారు. ఏది ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఇంజూరస్ టు ఆంధ్రప్రదేశ్. అయితే సార్ అమరావతిలో చదరపు అడుగుకి 2,000తో అయిపోయేదానికి 10,000 ఖర్చు పెడుతున్నారని చెప్పి మొన్నటి వరకు ప్రచారం చేశారు. ఇప్పుడేమో అమరావతిలో ఎంత వర్షం పడ్డా, ఎంత ఫ్లడ్స్ వచ్చినా కూడా చుక్క నీరు నిలవకుండా ఏదో నెదర్లాండ్స్ మోడల్ని తీసుకొని దాని నిర్మాణం జరుగుతుంది. ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్ కోసం 2,069 కోట్లు ఖర్చు చేస్తున్నారు అని చెప్పి అంటే, దాని వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు, విశాఖపట్నంలో 400 కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ కడితే వృధా ఖర్చు అన్నారు. ఇప్పుడు 2,000 కోట్లు దీనికి ఎందుకు, ఇది వృధా ఖర్చు కదా, అది మురిగిపోతుందని తెలిసి దానికోసం ఎందుకు ఖర్చు పెట్టాలి అంతా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఆ మొహం వాడికి ఎవడు క్వశ్చన్ వేసాడో కానీ వాడికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఒకటి, రోడ్లు ఎందుకు వేస్తున్నారు, రోడ్లు వేసి డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు. మా హయాంలో 5 ఏళ్లలో ఒక రోడ్ అన్న వేసామా, గుంతల రోడ్లతో జనం ప్రయాణం చేయలేదా, నడుములు ఇరిగితే మాత్రం ఏమైంది, వాళ్ళకి ఆరోగ్యశ్రీ తరపున బిల్లులు ఇప్పించలేదా, ఈ విధంగా మాట్లాడతారా? అంటే ఇప్పుడు అభివృద్ధి అంటే వీళ్ళకి అసలు అసహ్యం. వాళ్ళ పోలవరం పనులు జరగటం నచ్చట్లేదు, అమరావతి పనులు జరగటం నచ్చట్లేదు. మొత్తం అసలు ఇదేంటిది క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుందంటే వీళ్ళకి అసలు గంగవెర్రలు ఎత్తిపోతున్నారు. ఎప్పుడన్నా గతంలో విన్నామా సెమీ కండక్టర్స్ యూనిట్స్ రాయలసీమలో పెడుతున్నారు. అరే కియా అంటే ఒక కియా పరిశ్రమ రావడం ద్వారా ఇవాళ ఏదో పేపర్లో చదివాను, 30,000 మందికి ఉపాధి అంట. ఒక 20 అనుబంధ పరిశ్రమలు వచ్చినాయి అంట దానివల్ల, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇప్పుడు 13,000 కోట్ల పెట్టుబడులతో ఆ రోజు చంద్రబాబు తీసుకొచ్చినటువంటి కియా కార్ ఇండస్ట్రీ అనంతపురానికి అదొక పెద్ద కామధేను అయిపోయింది, కల్పవృక్షం అయిపోయింది. సెంటు
ఇవాళ అక్కడ 10 లక్షలు బలుకుతుందంట. ఇప్పుడు ఎకరం ₹1,00,00,000 1,50,00,000 బలుకుతోందంట. అంటే సంపద సృష్టి అంటే చంద్రబాబుని ఎగతాళి చేస్తారు. ఆయన ఏమైనా ఇంద్రజాలికుడా, లేకపోతే ఆయన ఏమైనా పీసీ సర్కారా, నోట్లు గుద్దుతాడా, కరెన్సీ నోట్లు ముద్రిస్తాడా? ఇది సంపద సృష్టి అంటే. అంతకుముందు కియా రాకముందు పెనుగొండ మండలం ఎలా ఉంది? ఇవాళంతా అక్కడ అసలు గతంలో ఉన్నటువంటి కిరాణా కొట్లు ఇప్పుడు సూపర్ బజార్లు అయిపోయినాయి అంట. అంటే ఏంటి, అసలు మాల్స్ వచ్చేసాయి, అసలు విల్లాలంట. ఎక్కడ ఇంతకుముందు కొండలు ఉండే, కొండల మీద విల్లాలు కట్టేశారు. అభివృద్ధి అంటే ఆ విధంగా ఉంటుంది. ఒక పరిశ్రమ వచ్చిందంటే ఆ విధంగా జీవన ప్రమాణాలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుద్ది, పొదుపు శక్తి పెరుగుతుంది, వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటారు. అలాంటిది ఇతనేంటి, ఒక పరిశ్రమ తేకపోగా నువ్వు అన్నావు ఏంటది, ఋషికొండ ప్యాలెస్ 500 కోట్లు ఖర్చు పెట్టావు. ఏంటి దానివల్ల లాభం? సమాజానికి అదే ఎంత ఉపయోగకరం? ఎవరన్నా అందులో ఉంటున్నారా? ఒక్కొక్క ఫ్యాను 3.5 లక్షలు పెట్టి కొన్నాడు. బాత్రూంలో కూర్చొని సముద్రం చూడటానికి ప్లాన్ చేసుకున్నాడు. అక్కడ కొన్న 3.5 లక్షల రూపాయలు విలువైన ఫ్యాన్ సంగతి ఏమో కానీ అతని సొంత ఫ్యాన్ ఇవాళ 3 రెక్కలు ఇరిగి డస్ట్బిన్లో పడింది. జగన్మోహన్ రెడ్డి ఇంజూరియస్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఎందుకు అంటే, కేంద్రం చాలా స్కీములు ఇస్తుంది. కొన్ని 10% గ్రాంట్ తోటి, కొన్ని 30% గ్రాంట్ తోటి, కొన్ని 70% గ్రాంట్ తోటి. వాటికి డబ్బులు కట్టడం చేతకాల ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి, ఈ జగన్మోహన్ రెడ్డికి, ఈ అంబటి రాంబాబుకి, గుడివాడ అమర్నాథ్కి. చేతగా కాదు, ఆ డబ్బులు కూడా ఎత్తేసారు. కరెక్ట్ చెప్పారు, ఎత్తేసారు ఆ డబ్బులు కూడా. 20,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మళ్ళీ కేంద్రానికి కట్టి ఆ ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటి బతికించి తెచ్చుకుంటున్నాడు. 98 స్కీములు అంట. 98 స్కీములు, 20,000 కోట్లు ఇప్పటికి కట్టాడు. ఇంకా కానీ నేను కడతానండి, నా రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతుంది, ఆ స్కీములు ఇవ్వండి అని చెప్పి ఈయన వెళ్ళి అడుగుతున్నాడు. వాళ్ళు ఇస్తున్నారు, డబ్బులు కడుతున్నాడు. 6 క్వార్టర్లు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టవేంటి లోకేష్ అంటాడు. అరే లోకేష్ ప్రమాణ స్వీకారం చేసి 6 క్వార్టర్లు కాల. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 6 క్వార్టర్లు కాలేదు, నువ్వు పెండింగ్ పెట్టిన 3 క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ వీళ్ళని కట్టమంటావా? నువ్వు పెండింగ్ పెట్టిన 1,650 కోట్ల ధాన్యం బకాయిలు వీళ్ళని కట్టమంటావా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బంతా? సో ఈ జరుగుతున్న అభివృద్ధి మీద చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు ఒక ఎత్తు అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఏదో ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అలాగే చంద్రబాబు గారు వాళ్ళకు వాన్ చేస్తూనే ఉన్నారు. ఏంటి అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు ఉంటే అవి ప్రభుత్వం మారే వరకు బయటికి రాలేదు. ఇప్పుడు కూడా వాళ్ళకి సరిగ్గా శిక్షలు పడినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఒక టీడీపీలోనే నిజంగానే టీడీపీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారా, లేకపోతే ఇవి కూడా దుష్ప్రచారాలే అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒకటే మాట, తప్పులు చేయటం కాదు, చేసిన తప్పులు దిద్దుకోవాలి. ఏది మళ్ళా ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది అతి పెద్ద పార్టీ అమ్మ. ఏది 43 ఏళ్లుగా ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీలో ఫస్ట్ టైం 82 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు, ఫస్ట్ టైం గెలిచారు, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని నఖశిఖ పర్యంతం చూస్తుంటారు, మీ ప్రతి అడుగు ఇవాళ స్కాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చి పడింది. కేవలం ఇంతకుముందు ప్రింట్ మీడియా ఒక్కటే ఉండేది, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అలాంటిది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు అందుట్లో కూడా మహిళలతో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటి ఏఐ వచ్చేసింది, ఏదది డీప్ ఫేక్, ఇవన్నీ చాలా వీడియోలు తయారు చేస్తున్నారు. జరిగినట్టుగా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కూడా, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా మీరు మిగిలిపోతారా, మీ ఇష్టం, నాలాగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేటట్టుగా మీరు ప్లాన్ చేసుకుంటారా, మీరు చేసుకోండి. 7 సార్లు గెలిచాడు ఎవరు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 6 సార్లు గెలిచాడు అయ్యన్న పాత్రుడు. ఇవాళ ఆ ప్రాంతంలో వాళ్ళు ఒక ధ్వజస్తంభాలుగా నిలబడిపోయారు, ప్రజల హృదయాల్లో నిలబడిపోతారు. ఏది ఒకసారి గెలుపుతో సరిపెట్టుకుంటే ఎలా సరిపోతుంది? ఇసుక జోలికి వెళ్ళొద్దు, మద్యంలో ఏలు పెట్టద్దు, ఎన్ని మాట వార్నింగ్లు ఇస్తున్నారు చంద్రబాబు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను అలా
సేఫ్ గార్డ్ చేశాడా? ఆ విధంగా అలర్ట్ చేశాడా? అల్టిమేటం ఇచ్చాడా? అరే దోచుకు తినండి అన్నాడు. ఎవరెంత దోచుకుంటే వాళ్ళకంత పదవులు ఇచ్చాడు. ఎవరెన్ని అరాచకాలు చేస్తే అంత పదవులు ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే అప్రమత్తత. ఏది నిరంతరం ప్రజల్లో ఉండాలి, చేసిన అభివృద్ధిని చెప్పాలి. ప్రత్యర్థి పొంచి ఉన్నాడు, అతనేంటి మీరు ఎక్కడ దొరుకుతారా ఫిక్స్ చేయాలని అతను ఉన్నప్పుడు అతను విసురుతున్నటువంటి ఆ విషం, దాని బారి నుంచి ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, పార్టీని కాపాడాలి. ఒకటి, ఇవాళ మీరు చేసినటువంటి తప్పులకి, మీరు పడుతున్నటువంటి నిందలకి పార్టీ మూల్యం చెల్లించకూడదు కదా. వ్యక్తిగత నిందలకి దూరంగా ఉండండి. ఎవరెవరితో కలుస్తున్నారు, ఎవరెవరితో ఉంటున్నారు, అప్రమత్తంగా ఉండండి అనేది అది ఎవరికైనా అవసరం. జగన్మోహన్ రెడ్డి పార్టీలో మనం చూసాం, వాడెవడో ఒకడు ఎంపీగా ఉండేవాడు. అప్పుడు వాడు నగ్నంగా వీడియో కాల్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత ఇంకొకడు ఉంటాడు, వాడు ఎమ్మెల్సీ ఒకడు ఉంటాడు. వాడు వీడియో కాలుగా ఎంపీ చేస్తే జగన్ అన్న ప్రోత్సహించాడు, ఆ ఒరిజినల్ వీడియో తెచ్చి నాకు చూపించని చెప్పి అడిగాడు, అందుకని మనం కూడా చేద్దామని వాడు చేశాడు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మన మీద ఇటు చేశారు కదా, మనము చేద్దామని డీప్ ఫేక్ వీడియోలు చేసి వదులుతున్నాడు మార్కెట్లోకి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద డీప్ ఫేక్ వీడియోలు చేసి వదులుతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా అక్కడ పోలీసులు మొత్తం కేసులు బుక్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అన్నీ డీప్ ఫేక్ వీడియోలే. వీటన్నిటి మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తున్నారు. అన్నీ చేసి వీళ్ళని బుక్ చేయబోతున్నారు. ఈ వైసీపీ వాళ్ళని ఎవడైతే ఈ చెడు ప్రచారం చేస్తున్నారో, ఎవడైతే అమరావతి ఇందాక మీరు చెప్పారు కదా, ప్రకాశం బ్యారేజీ గేటు దిగిపోయిందని ఒకడు వేస్తే ఆయన బుక్ చేశారా, కేసు పెట్టారా? ఇంకోడు ఆడేవాడు చేస్తే పెట్టారా? ఇప్పుడు ఈ డీప్ ఫేక్ వీడియోల మీద కూడా కేసులు పెడుతున్నారు. పెట్టినా కానీ మాకు సిగ్గు లేదండి అంటారు, అది వేరే విషయం. కానీ వీళ్ళకి సిగ్గు ఎప్పుడు రావాలి? రాదు కదా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాటి మీద నాయకులు కూడా ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. లేకపోతే వీళ్ళు మొత్తం ఎక్కడెక్కడైతే వల్నరబుల్ సెక్షన్ ఉంటుందో వాళ్ళని పికప్ చేస్తున్నారు. వీళ్ళు వైసీపీ వాళ్ళు అట్లా పికప్ చేస్తున్నారు. పికప్ చేసి బలమైన నాయకుల జోలికి పోతే చెప్తారు కదా, కరెక్ట్ సమాధానం చెప్తారన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే వీక్ లింక్స్ ఉంటాయో వాటిని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు అలర్ట్ చేస్తున్నది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఈ డీప్ ఫేక్ వీడియోలతోటి మనం రాజకీయం చేద్దాం అనుకుంటే నీ బతుకే డీప్ ఫేక్ అయిపోతుంది. అంతే తప్ప ప్రజలు ఎవరు కూడా నిన్ను సపోర్ట్ చెయ్యరు. ఎందుకంటే నువ్వు చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే, తప్పుడు ఎలిగేషన్లు, తప్పుడు ప్రచారాలు. నీ చేతిలో మీడియా ఉంటే నీకు ఇష్టం వచ్చింది రాస్తావా? ఎట్లా రాస్తావు నువ్వు? అందుకని జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఒక అబద్ధాలకి నిలువెత్తు రూపంగా చూడాలి మనం.